సామెతల గ్రంథము 24వ అధ్యాయము. సామెతలు 24 16వ వాక్యాన్ని మనం ఈ ఉదయకాలంలో ధ్యానిద్దాం. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును, ఆపత్కాలమందు భక్తిహీనులు కూలుదురు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు చెప్తున్నాడు, నీతిమంతులు 7 మార్లు పడినా వాళ్ళు తిరిగి లేస్తారు, తిరిగి లేయగలరు. హల్లెలూయా. మరి నీతిమంతుడు అనే వ్యక్తి మనం గమనిస్తే, దేవుడే మనలను ఉచితంగా నీతిమంతులుగా చేశాడు. మనము మన నీతి క్రియలను బట్టి మనం నీతిమంతులుగా కాలేదు. మనల్ని తన రక్తం చేత కడిగి ఆయన పరిశుద్ధపరిచి మనం నీతిమంతులుగా చేశాడని 1 కొరింథీ 6వ అధ్యాయం 11వ వచనం చెప్తాడు. కాబట్టి మనము ఆయన కృప ద్వారా నీతిమంతులమయ్యాం. మనము బలహీనమని, మనము బలహీనమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామని ఎరిగే దేవుడు ఏం చేశాడు, మనలను పరిశుద్ధపరిచాడు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము రోమా 8:30వ వచనంలో ఈ విధంగా దేవుని వాక్యం చెప్తుంది, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. కాబట్టి దేవుడు ఎవరినైతే నిర్ణయించుకున్నాడో, ఎవరినైతే పరిశుద్ధులుగా చేసి నీతిమంతులుగా చేయాలని దేవుని ఆలోచనలో ఉందో వారిని ఆయనే పిలిచి వారిని తన రక్తంతో కడిగి నీతిమంతులుగా చేశాడట. ఎవరు నీతిమంతులుగా తీర్చాడో వారిని దేవుడు మహిమపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మరి రోమా 4:25 ప్రకారం దేవుని వాక్యం చెప్తుంది, ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగించబడి మనం నీతిమంతులుగా తీర్చబడడానికి లేపబడ్డాడు. కాబట్టి రోమా 4:25లో క్లియర్గా దేవుని స్పష్టంగా ఏం చెప్తుంది, మన అపరాధములు మనల్ని పాపులుగా, దోషులుగా, మనల్ని దేవునితో ఎటువంటి ఐక్యత లేని వారిగా మనం పెట్టినప్పుడు ఈ అపరాధముల నిమిత్తం మన అపరాధములన్నీ శిలువ మీద ఆయన భరించి మనను నీతిమంతులుగా తీర్చడానికి లేపబడ్డాడు. కాబట్టి యేసు రక్తముతో కడగబడినటువంటి నీతిమంతులైన మనము 7 మార్లు పడినా తిరిగి లేస్తాం. అంటే ఒక వ్యక్తి తిరిగి లేయాలి అంటే ఆల్రెడీ అతను పడుకొని ఉంటే లేడు, నిలబడి ఉంటేనే కింద పడతాడు. ఒక వ్యక్తి నిలబడినప్పుడు కింద పడతాడు, కింద పడిన వ్యక్తి తిరిగి లేయడానికి ప్రయత్నం చేస్తాడు. అంతేగాని ఒక వ్యక్తి పడిపోయి ఉంటే లేదా పాపంలో జీవిస్తూ ఉంటే, లోకంలో ఉన్న వ్యక్తి అయితే వాళ్ళు మళ్ళా తిరిగి లేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు తిరిగి లేయలేరు. కానీ నీతిమంతుడు అనేవాడిని దేవుడు ఏం చేస్తాడు, అతన్ని తన కొరకు తన సాక్షిగా నిలబెట్టుకుంటాడు. కాబట్టి నీతిమంతుడు అయిన వాడు 7 మార్లు అనగా తన జీవితంలో నిలబడుకోవాలని ప్రయత్నం చేస్తున్నవాడు. దేవుడు ఎవరినైతే ఆ పరిశుద్ధ జీవితంలో నిలబెట్టుకున్నాడో, ఆ పరిశుద్ధ జీవితంలో కొనసాగాలని ఆశతో తపనతో నిలబడిన వ్యక్తి అనేక సార్లు పడిపోతుంటాడు. పడినా కూడా ఆ నీతిమంతుణ్ణి తన రక్తంతో కడిగి దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి అతని తిరిగి లేపుతాడట. అందుకే 1 కొరింథీ 10వ అధ్యాయము 12వ వచనంలో దేవుని వాక్యం చెప్తుంది, తాను నిలిచి ఉన్నారని తలంచుకున్నవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి నేను యేసు రక్తంతో కడగబడి నీతిమంతులుగా నిలిచాను అనేది మనము తలంచుకోవాలి ఎప్పుడు కూడా. చాలా మంది ఏంటంటే యేసు రక్తంతో కడబడి
కడగబడి నీతిమంతులైన తర్వాత మళ్ళా ఏదో విషయంలో శోధించబడినప్పుడు, ఏదో విషయంలో మరి పాపములు పడే పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళు ఏంటంటే సంపూర్ణంగా ఇంకా నాకు తిరిగి ఇంకొక అవకాశం అనేది ఉండదు, నేను ఇంకా తిరిగి లేయలేను, నా వల్ల కాదు అనే మనస్సుతో ఆలోచనతో వెళ్ళి వాళ్ళు ఏమైపోతారు, పూర్తిగా దేవుని విడిచి దూరం అయిపోతారు. పూర్తిగా నేను ఇంకా లోకంలో పడిపోయాను కాబట్టి ఇక నాకు మళ్ళా ఇంకొక అవకాశము రాదు, నాకు దేవునికి చాలా దూరం వచ్చేసింది అనే విధంగా ప్రభువుని విడిచిపెట్టి దూరం అయిపోతుంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడు, నేను నా రక్తంతో కడిగిన నీతిమంతుణ్ణి 7 మార్లు పడినా కూడా నేను తిరిగి లేపుతాను, తిరిగి నేను లేపి నిలబెడతాను, లేపి నిలబెట్టి నేను సహాయం చేస్తాను. హల్లెలూయా. 1 కొరింథీ 10వ అధ్యాయము మరి 13వ వచనం దేవుడు చెప్తున్నాడు, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవించలేదు. కాబట్టి అందరికి వచ్చే శోధన లాంటిదే మీరు కూడా ఎదుర్కొంటున్నారు. అంతేగాని నువ్వు పూర్తిగా దేవుని విడిచి వెళ్ళిపోయేటట్టు ఇంకా నీ ఈ శోధనలో పడినందువల్ల ఇంకెప్పుడు కూడా దేవుడు నీకు అవకాశం ఇవ్వడు, నాకు మళ్ళా మరి యొక్క అవకాశం దేవునిలో ఇక రాదు అనే భావన సాతానుడు కలిగించే ఆలోచన. తప్పిపోయిన కుమారుడు పూర్తిగా తండ్రి నుంచి దూరం అయిపోయాడు, ప్రతి పాపంలో ఇరుక్కుపోయాడు. కానీ అతను ఎవరు? తండ్రి యొక్క కుమారుడే, తండ్రితో ఉన్నవాడే. కాబట్టి ఆ కుమారుడికి ఏం జ్ఞాపకం వచ్చింది? నేను ఎవరి కుమారుణ్ణి? నేను నా తండ్రి యొక్క కుమారుణ్ణి, నాకు ఒక తండ్రి ఉన్నాడు, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన తన రక్తంతో నన్ను పరిశుద్ధపరిచాడు, ఆయన నన్ను నూతనపరిచి తన సొత్తుగా చేసుకున్నాడు. కాబట్టి నేను తిరిగి నా తండ్రి దగ్గరికి వెళ్తే ఆయన మళ్ళా నన్ను చేర్చుకోవచ్చేమో అని ఒక ఆశ ఆ తప్పిపోయిన కుమారుల్లో వచ్చి తిరిగి తండ్రి ఎదుగు రాగానే తండ్రి ఏం చేశాడు, నువ్వు పాపం చేశావు కాబట్టి ఇక నీకు పర్మిషన్ లేదు, నువ్వు నా దగ్గర రాకూడదు అనే మాట దేవుడు చెప్పలేదు, ఆ తండ్రి చెప్పలేదు. ఆ తండ్రి ఏం చేశాడంట, వెంటనే హక్కుని చేర్చుకున్నాడంట. నువ్వు తిరిగి రావడమే నాకు ముఖ్యం, తిరిగి వచ్చి నువ్వు పశ్చాత్తాపడుతున్నావు కదా, నువ్వు నా కుమారుడివి అంటున్నాడు. అదేవిధంగా నీతిమంతులకు దేవుడు తండ్రి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన తన రక్తంతో కడిగి మనను పరిశుద్ధపరిచాడు కాబట్టి మనము పడిపోయిన ప్రతిసారి దేవుడు మనకు మరి యొక్క అవకాశం ఇస్తుంటాడు, మరి యొక్క అవకాశం ఇస్తాడు. అంటే బుద్ధిపూర్వకంగా పాపం చేసే వాళ్ళ గురించి నేను చెప్పడం లేదు. కొంతమంది ఏంటంటే మనం యేసు రక్తంతో కడగబడ్డాము అనే సత్యము ఎరిగి కూడా దేవుని విడిచిపెట్టి పాపము గర్వంతో అతిశయంతో నేను ఇది చేసి తీరుతారనేటువంటి భావనతో పాపం చేస్తుంటాను. నేను అటువంటి వారి గురించి చెప్పడం లేదు. అయిష్టతతో లేదా బలహీనతలో ఆ యొక్క పరిస్థితులు ఇరుక్కుపోయినప్పుడు, బలహీనత వల్ల శోధించబడినప్పుడు మన బలహీనతలో ఆయన సహాయం చేస్తాడంట. హల్లెలూయా. ఇంకా ఇక్కడ వాక్యం చెప్తుంది, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవించలేదు, దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడలేదు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధన నుంచి తప్పించుకునే మార్గాన్ని ఆయన ఏర్పాటు చేస్తాడు. కాబట్టి మనము శోధించబడిన ప్రతిసారి దేవుని దగ్గర నాకు ఒక అవకాశం ఉంది, ఈ శోధన నేను తప్పించుకోగలను, ఈ శోధన నుంచి నేను బయటికి రాగలను, దేవుడు నాకు సహాయం చేస్తాడు అని మనము నిరీక్షణ ఉంచి దేవుని వైపు మనం తిరగాలి, దేవుని ఎద్దకు మనం పరిగెత్తాలి. హల్లెలూయా. దేవుని వైపు మనం చూడగలిగినప్పుడు, నువ్వు శోధించబడుతున్నప్పుడు
మిగతా వారిలాగా ఆ శోధనలో పడిపోవడం కాదు. అది ఎవరు పడిపోతారు? ఆపత్కాలమందు భక్తిహీనులు కూడిపోతారంట. దేవుని భయం లేని వాళ్ళు శోధనలు వచ్చినప్పుడు సంపూర్ణంగా పడిపోతారు. ఇంకెప్పుడు తిరిగి రారు. కానీ నీతిమంతుడు, నేను యేసు రక్తంతో కడగబడ్డాను, నేను దేవుని బిడ్డను అని నిలుచున్నవాడు పడినా ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు చిన్నపిల్లలు చూడండి, వాళ్ళు నడక నేర్చుకుంటున్నప్పుడు వాళ్ళు ఎన్నోసార్లు పడతారు. అట్టని చెప్పి వాళ్ళు నడవడం ఆపేస్తారా? నడవడం ఆపరు. మరలా ప్రయత్నం చేస్తారు. మరలా నిలబడడానికి ప్రయత్నం చేస్తారు. ప్రయత్నం చేసి ఆ చిన్నపిల్లలు తిరిగా నడవడం ప్రారంభిస్తారు. మనం కూడా దేవుని పిల్లలు కాబట్టి మనకు శోధన వచ్చినప్పుడు ఆ శోధనలో నుంచి దేవుడు తిరిగి లేపడానికి మనకు కృపనిస్తాడు. లేవడానికి మనకు కృపనిస్తాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి దేవుని వాక్యం చెప్తుంది, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. 2:18. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయం చేయగలవాడే ఉండెను. కాబట్టి దేవుడు ఎటువంటి వాడంట? ఆయన శోధించబడి శ్రమ పొందుకున్నాడంట. హల్లెలూయా. ఆయన కూడా మనవలే శోధించబడ్డాడు, మనవలే శ్రమ పొందుకున్నాడు. మరి మనము ఆ యొక్క పాపపు శోధన లేదా శరీరాశలు, లోకాశ, నేత్రాశ, ఇలాంటి జీవపు డంబం, ఇటువంటి శోధనలు, మరి ఆయన కూడా అటువంటి అనుభవాలు కూడా నడిచాడు. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం ఆయన చెప్తాడు, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలో మనవలే శోధించబడినను ఆయన పాపం లేనివాడిగా ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభువు నువ్వు ఎదుర్కొంటున్న శోధనలన్నీ అనుభవించాడు. నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ఆత్మీయ పోరాటాలు, శారీరకమైన పోరాటాలన్నీ నువ్వు ఎదుర్కొనని పోరాటాలు కూడా ఆయన ఎదుర్కొన్నాడు. ఒక మానవుడు ఎన్ని విధాలుగా శోధించబడగలడో, ఎన్ని విధాలుగా మరి సమస్యలు ఇరుకోగలడో అన్ని విధాలుగా ఆయన శోధించబడ్డాడంట. అన్ని విధాలుగా, అన్ని బలహీనతలలో సహానుభవం కలిగిన వాడంట. మనకి ఏ బలహీనతలు ఉన్నాయో ఆ బలహీనతలన్నిటిలో యేసు ప్రభు శోధించబడ్డాడు. హల్లెలూయా. మరి ఎన్ని శోధనల్లో మనం శోధించబడుతున్నాం, ఆ శోధనలన్నీ కూడా ఆయన కూడా శోధించబడ్డాడు. సమస్త విషయంలో శోధించబడ్డాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలిగింది. ఒకవేళ నువ్వు సమస్త విషయంలో ఇంకా శోధించబడలేదేమో, కొన్ని విషయాల్లో నువ్వు శోధించబడుతున్నావేమో, మరి కొన్ని విషయాల్లో నువ్వు బలహీనురాలివేమో. యేసు ప్రభు అన్ని బలహీనతలు అనుభవించాడు, సమస్త విషయాల్లో శోధించబడ్డాడు. ఆయన ఇవన్నిట్లో శోధించబడి పాపము లేనివాడిగా ఉన్నాడంట. హల్లెలూయా. ఆయన పరిశుద్ధంగా జీవించాడంట. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఎందుకని ఆయన పరిశుద్ధంగా జీవించాడు? నిన్ను నన్ను పరిశుద్ధపరచడానికి, మనకు సహాయం చేయడానికి. అందుకే 16వ వచనం చెప్తుంది అక్కడ, కనుక మనం కనికరించబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనం వద్దకు చేరాలి. హల్లెలూయా. కాబట్టి మనం శోధించబడుతున్నప్పుడు లేదా మనం పాపంలో ఇరుక్కునే పరిస్థితులు వస్తున్నప్పుడు, నాకు ఒక నిరీక్షణ లేదు, ఇంకా అయిపోయింది నా జీవితము, నేను పాపంలో పడిపోయాను. ఎందుకంటే సాతానుడు ఒక శోధనలో మనం ఎదుర్కోగానే వాడికి మనతో మాట్లాడుతుంటాడు. నువ్వు పాపివి, నువ్వు పరం పాపివి, నీకు దేవునికి సంబంధం లేదు, ఇక నువ్వు పాపం చేశావు కాబట్టి దేవుడిని క్షమించడు, దేవుడికి నువ్వు దూరం అయిపోయినావు, దేవుని దగ్గర ఇంక నీకు రక్షణ లేదు, నువ్వు రక్షణ కోల్పోయావు, నువ్వు అపవిత్రుడివి, అపవిత్రురాలివి అని సాతానుడు ఏం చేస్తుంటాడు? అగ్ని బాణాలు వేస్తుంటాడు. కానీ తన రక్తంతో కడుక్కున్నటువంటి బిడ్డమైన నీకు దేవుడు నిశ్చయంగా తిరిగి ఒక అవకాశం ఇవ్వడానికి ఎప్పుడు ఎదురు చూస్తుంటాడు. హల్లెలూయా. అందుకే మనం ఏం చేయాలంట?
శోధించబడుతూ ఉన్నప్పుడు, అనగా ఇష్టపూర్వకంగా పాపం చేయడం కాదు, అనుకోని శోధనలో మనం ఇరుక్కున్నప్పుడు వెంటనే మనం ఏం చేయాలి? కనికరించబడి సమయోచిత సహాయం పొందుకోవడానికి దేవుని సన్నిధికి పరిగెత్తాలి. ప్రభువా నాకు సహాయం చేయనైనా, ప్రభువా నాకు సహాయం చేయనప్పుడు దేవుడు సమస్త విషయములలో ఆయన శోధించబడింది జ్ఞాపకం చేసుకుంటాడు. మన బలహీనతలో సహానుభవం పొందుకున్నటువంటి యేసయ్య తన ఆ బలహీనత ఎంత ఇబ్బందికరమో అనేది దేవుడు గ్రహిస్తాడు. గ్రహించి ఆయన ఏం చేస్తాడంట? మనకు సహాయము చేస్తాడు. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే దేవుని వాక్యంలో 103వ కీర్తనలోకి మనం వెళ్తే, 103వ కీర్తన ఆయన 12, 13, 14 వచనాలు మనము చదువుదాం. అక్కడ వాక్యం చెప్తుంది, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తనెందు భయభక్తులు గలవారి గల జాలిపడును. మనం నిర్మించబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనం మంటి వారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. హల్లెలూయా! దేవుడు మనం ఎటువంటి వారం అనేది జ్ఞాపకం చేసుకుంటాడట. మనం ఎప్పుడైతే ఆయన వద్దకు వచ్చి, దేవా నాకు సహాయం చేయనైనా, ఇదిగో తండ్రి నేను పడిపోయే స్థితిలో ఉన్నాను. హల్లెలూయా! మరి పేతురు కూడా పడిపోతున్నాడు నీళ్ళల్లో. యేసు ప్రభుని చూసినంత కాలం నడిచాడు. నీళ్లను చూసిన తర్వాత ఆయన ఏమైపోయింది? చిన్నగా మునిగిపోవడం ప్రారంభించాడు. వెంటనే ఆయన ప్రభువా అన్నప్పుడు ప్రభు అయిన యేసు అతనికి చెయ్యి సహాయం ఇస్తున్నాడు. ఆ చెయ్యి పట్టుకుంటున్నాడు. పట్టుకొని అతను పైకి లేపి విశ్వాసం కలిగిన వాడు ఉందంటాడు. హల్లెలూయా! అదేవిధంగా మనం కూడా దేవుని యొద్దకు ఎప్పుడు కూడా తిరిగి రావడానికి, లేక దేవునిలో మనం బలపరచబడ్డానికి నిశ్చయముగా మనకు ఒక సహాయం ఉంది, ఒక అవకాశం ఉంది అనేది మనము మర్చిపోకూడదు. నీకు సహాయం చేయడానికే ప్రభు అక్కడ ఎదురు చూస్తున్నాడు అనేది మనం ఎరిగి ప్రభు యొద్దకు పరిగెత్తాలి. ఆయన కృపాసనం యొద్దకు మనం రావాలి. హల్లెలూయా! ఎందుకంటే నీతిమంతులు 7 మార్లు పడినా తిరిగి దేవుని లేపుతాడు. మీకా గ్రంథము 7వ అధ్యాయం, మీకా 7వ అధ్యాయం 8, 9 వచనాలు మనము చదువుదాం. 8, 9 వచనాలు. ఇక్కడ వాక్యం చెప్తుంది, నా శత్రువా నా మీద అతిశయింపవద్దు, నేను కింద పడినను తిరిగి లేస్తాను, నేను అంధకారమందు కూర్చునను యెహోవా నాకు వెలుగుగా ఉండును. నేను యెహోవా దృష్టికి పాపం చేస్తుంది కనుక ఆయన నా పక్షంలో రాజ్యమాడి నా పక్షంలో న్యాయం తీర్చు వరకు నేను ఆయన కోపాగ్ని సహించును. ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును, ఆయన నీతిని నేను చూచెదను. హల్లెలూయా! కాబట్టి దేవుడు ఏం చేస్తాడంట? నిశ్చయంగా కింద పడిన వారిని లేపుతాడు. కింద పడిన వారిని పైకి నిలబెడతాడు. 7 వార్లు నీతిమంతుడు పడినా కూడా దేవుడు వారిని లేవనెత్తాడు. కాబట్టి శత్రువా నువ్వు నా మీద అతిశయపడద్దు. ఒకవేళ నేను బలహీనతలో ఈ సమయంలో ఉండొచ్చు, ఒక శోధనలో నేను ఉండొచ్చు, కానీ దీని నుంచి దేవుడు బయటికి తీసుకొస్తాడు. దీనిని నేను సహించగలిగినంత వరకే అనుమతిస్తాడు. తర్వాత దాని నుంచి తప్పించుకునే మార్గాన్ని కూడా నా తండ్రి నాకు అనుగ్రహించి నాకు అంధకారంలో వెలుగు పుట్టిస్తాడు. హల్లెలూయా! నా జీవితం అంధకారం అయింది అనుకుంటున్నాను, కానీ వాటిలో నుంచి, అంధకారంలో నుంచి నాకు వెలుగు ప్రసాదించి నన్ను పరిశుద్ధపరిచే గొప్ప దేవుడు నా యేసయ్య. హల్లెలూయా! కాబట్టి ఈ దినమున నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా కూడా, ఏ శోధనలో శోధించబడుతున్నా, ఏ బలహీనతలో నువ్వు ఇరుక్కొని ఉన్నా, నీకు సహాయం చేయడానికి యేసు ప్రభు ఎదురు చూస్తున్నాడు. ఆయన దగ్గర నీ కనికరం ఉంది. ఆయన కృపాసనం యొద్దకు నువ్వు వెంటనే చేరుకొని, ప్రభువా ఎదుగో తండ్రి, ఈ బలహీనత నుంచి నాకు విడుదలివ్వు, లేదా ఈ శోధన నుంచి నన్ను తప్పించేసయ్యా, నాకు సహాయం చేయనైనా అని మనం కన్నీరు కార్చినప్పుడు నిశ్చయముగా దేవుడు మనల్ని లేవనెత్తాడు. అందుకే మీకా 7వ వచనంలో దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది, అయినను నేను యెహోవా కొరకు ఎదురు చూస్తాను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకుని ఉందును, నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు. హల్లెలూయా!
దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి నేను ఎట్టి శోధనలో ఉన్నా, ఎటువంటి బలహీనతలు నేను ఎదుర్కొంటున్నా కూడా నేనేం చేస్తాను? దేవుని వైపు చూస్తాను, లోకం వైపు చూడను. సాతాను స్వరం విని సాతానికి లోబడిపోను. దేవుని విడిచిపెట్టిపోయే పనులు నేను చేయను. చాలా మంది ఏంటంటే శోధన వచ్చినప్పుడు ఇక దేవునితో ఉండే సంబంధాన్ని తగ్గించుకుంటారు, మరి సంఘంతో ఉన్నటువంటి అనుబంధాన్ని తగ్గించుకుంటారు, దేవుడు నీకు ఇచ్చినటువంటి దైవజనులకు దూరం అయిపోతుంటారు. ఇట్లా దూరం దూరం మెయింటైన్ చేసి దేవునికి దూరంగా, ప్రార్థనకు దూరంగా, మరి వాక్యానికి దూరంగా, సంఘానికి దూరంగా ఇటు దూరం అయిపోయి కొన్నిసార్లు ఫోన్లు చేసిన ఫోన్లు ఎత్తరు, ఎలా ఉన్నారని. ఎందుకంటే వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ శోధనలు ఇరుక్కొని ఉన్నారన్నమాట. ఆఖరికి ఏమైపోతుంది? పూర్తిగా శోధించబడతారు. ఆ శోధనలో లేని పరిస్థితి వచ్చేస్తుంది. అటు మనం ఉండకూడదు. దేవుడు మనకు 7 మార్లు తిరిగి లేపడానికి మనకు అవకాశాలు ఇస్తున్నాడు, పరిస్థితులు అనుమతిస్తున్నాడు, వ్యక్తులను నీ కొరకు పెడుతున్నాడు, వాక్యం ద్వారా దేవుడు నిన్ను ఆదరిస్తున్నాడు, నీ ప్రార్థన ఆలకించి నీకు విడుదలివ్వాలని ఎదురు చూస్తున్నాడు. ఒంటరిగా నువ్వు దేవునికి దూరంగా ఉంటూ శోధించబడినా లేదా బలహీనతలో ఉన్నా, మరి ఇంకే పరిస్థితిని ఎదుర్కొంటున్నా ప్రభువుకి దూరం అయిపోయినావంటే అది నాశనానికి కారణమైపోతుంది. అది ఇంకా దేవుని ఎదుగు తిరిగి రాలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏ పరిస్థితిలో ఉన్నా కూడా మనకు ఒక నిరీక్షణ ఉందని ప్రభువుతో మనం అంటుకట్టబడాలి. పరిశుద్ధులతో మనకు సహవాసం ఉండాలి, దైవజనులతో నీకు సహవాసం ఉండాలి, సంఘంతో నువ్వు అంటకట్టబడాలి, ప్రభువు మార్గంలో నువ్వు క్రమమైన ప్రార్థనా జీవితం కలిగి నడవాలి. అప్పుడే దేవుడు ఏం చేస్తాడు? 7 మార్లు నువ్వు పడినా పైకి లేపుతాడు. నీ అంధకారంలో ఆయన వెలుగు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, కానీ వాటన్నిటి నుంచి దేవుడు తప్పిస్తాడంట. హల్లెలూయా. ఈ దినము నీవు ఏ పరిస్థితిలో ఉన్నావనేది దేవునికి ఖచ్చితంగా తెలుసు. ఆ పరిస్థితి నుంచి బయటికి తీసుకొచ్చే మార్గం ఏదనేది కూడా దేవునికే స్పష్టంగా తెలుసు. మనం అనుకుంటాము ఆ వ్యక్తికి తెలుసు, లేదా నాకు తెలుసు, నా ప్రయత్నం నేను చేసుకొని బయటకు వస్తానని. మన ప్రయత్నాలు, లోక ప్రయత్నాలు ఎప్పుడు కూడా మనల్ని సంపూర్ణంగా విడుదలలో నడిపించలేవు. ఒక దేవుడు మట్టుకే ఆ సమయంలో నిజమైన సహాయకుడు అంటే. ఎందుకంటే ఆయన నీవలే శోధించబడ్డాడు, నీవలే ఆయన బలహీనతలన్నీ భరించాడు. కాబట్టి ఆ పరిస్థితిలో ఉన్న వాళ్ళకి ఎలా సహాయం చేయాలో ప్రభు అయిన యేసుకు తెలుసు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే హెబ్రీ 12వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో దేవుని వాక్యం చెప్తుంది, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనం కూడా ప్రతి భారము సులువుగా చుక్కులు పెట్టి పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసాన్ని కర్త దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెపు రంగమందు ఓపికతో పరిగెత్తాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన నిరీక్షణ యేసు మట్టుకే. ఆయన వైపు మనం చూడాలి, ఆయన నడిపిస్తున్న మార్గంలో మనం నడవాలి. కానీ మన ఇష్టమైన మార్గంలో నడిచి శోధించబడి ఇబ్బంది పడి సమస్యల్లో ఇరుక్కోబోయి తప్పిపోయిన కుమారులాగా పందుల ఆహారాన్ని తినే పరిస్థితులకు వెళ్ళిపోయి మళ్ళా తిరిగి దేవుడి వైపుకి, అది చాలా లేట్ ప్రాసెస్. దేవుడు మనం శోధించబడుతున్నాడు మనకు తెలిసిన వెంటనే మనకు నిరీక్షణ యేసు వైపు ఉంది. యేసు ఆల్రెడీ పెట్టినటువంటి ఆ మార్గంలో నేను క్రమముగా నడుచుకొని వెళ్ళాలి అంటూ మన పందెపు రంగంలో మనకు చూపిస్తున్న దేవుని మార్గంలో విశ్వాసకర్త అయిన యేసు వైపు చూస్తూ మనం నడక ప్రారంభించాలి. అప్పుడు మనం 7 మార్లు పడే పరిస్థితి వచ్చినా కూడా, 7 మార్లు అంటే ఏంది? మన జీవితంలో ఎన్నిసార్లు పడినా కూడా దేవునియందు భయభక్తులు కలిగి నువ్వు ఉన్నట్లయితే దేవుడు తిరిగి లేపుతాడు, దేవుడు తిరిగి నిలబెడతాడు, దేవుడు తిరిగి నడిపిస్తాడు. భక్తిహీనులుగా ఉంటూ దేవుని భయం లేకుండా దేవుని విడిచిపెట్టిన వాళ్ళు ఏమవుతారంట? హఠాత్తుగా కూలిపోతారంట, హఠాత్తుగా పడిపోతారు, ఇంకా లేచే అవకాశం ఉండదు వాళ్ళకి. కాబట్టి మనం నీతిమంతులుగా చేసిన ప్రభువు మనకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రభు వైపు మనం చూద్దాం, ప్రార్థన చేద్దాం.
ప్రేంగల మా తండ్రి నీకు వందనాలయ్యా. నీ రక్తం చేత మమ్మల్ని కడిగి నీతిమంతులుగా చేసుకున్న దేవా, ఇదిగో తండ్రి నీతిమంతులు 7 మార్లు పడినా తిరిగి లేస్తారని చెప్పుకున్నావు. అవును తండ్రి, అయినా మమ్మల్ని నిలబెట్టిన దేవుడు మీరు, మమ్మల్ని పరిశుద్ధపరిచిన దేవుడు మీరు, మమ్మల్ని జీవితంలో నీ బిడ్డలుగా స్థిరపరిచిన దేవుడు మీరు. మేము ఎదుర్కొన్నటువంటి చిన్న చిన్న శోధనలు, బలహీనతలనైనా వెంటనే మేము ప్రభు వైపు తిరగడం, అయినా నీ కృపాసనం యొద్దకు పరిగెత్తడం మాకు నేర్పించండి. అయినా అధికంగా శోధించబడి బలహీనతలో పడిపోయి అయినా పందుల ఆహారం తినే పరిస్థితి మా జీవితంలో రాకముందే జ్ఞానం కలిగి నువ్వు చూపించినటువంటి తండ్రి మార్గంలో క్రమముగా నైనా సహవాసంలో మేము ముందుకు నడుస్తూ నైనా తండ్రి ప్రభువుతో సహవాసం, పరిశుద్ధులతో సహవాసం కలిగి ఆయన నీకు సాక్షులుగా జీవించేందుకు సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.